హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో తోటకూర పులుసు, కాకరకాయ వేపుడు చేస్తున్నాను. బయట చేస్తున్నాను. బయట పట్ట, ఇంట్లో కరెంట్ లేదు, బయట చేస్తున్నాను వంట. ఈరోజు బయటేను. తోటకూర 10కి 3 కట్టలు ఇచ్చారు. మీ సైడ్ అయితే ఎన్ని ఇస్తారో కామెంట్స్లో పెట్టండి. మా నెల్లూరు సైడు 10కి 3 కట్టలు తోటకూర. నేను 20 రూపాయలకి తీసుకున్నాను. తోటకూర 7 కట్టలు ఇచ్చారు. 20 రూపాయలు తీసుకున్నానని తోటకూరలోకి టమోటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకుంటున్నాను. తోటకూర కూడా నీట్గా కట్ చేసుకుంటున్నాను, గడ్డి అంతా శుభ్రం చేసుకొని. పచ్చిమిర్చి, టమోటాలు, ఆనియన్స్ అన్నీ కావాల్సినవన్నీ కట్ చేసుకుంటున్నాను. టమాటాలు ఒక 1/2 కిలో తీసుకున్నాను. పచ్చిమిర్చి కూడా తగినన్ని తీసుకున్నాను. పెద్ద ఆనియన్స్ 2 తీసుకున్నాను. అన్నీ కట్ చేసుకున్నాను. మొత్తం కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ కట్ చేసుకున్నాను. టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కాకరకాయలు కట్ చేసుకుంటున్నాను. అన్నీ చిన్న కాకరకాయలు. ఇవి తాలింపుకి బాగుంటాయి, చేదు కూడా తక్కువ ఉంటాయి. అన్నీ కట్ చేసుకుంటున్నాను. కాకరకాయలన్నీ తీసుకొచ్చుకొని
వాటర్లో నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. బాగా 2 సార్లు నీళ్ళల్లో బాగా వేసి బాగా ఇసుక మట్టి ఏమీ లేకుండా నీట్గా శుభ్రం చేసుకుంటున్నాను. తోటకూర అలాగే నీట్గా వాటర్లో వేసి తోటకూర కూడా శుభ్రంగా 2 సార్లు వాష్ చేశాను. నీట్గా శుద్ధంగా మట్టి ఏమీ లేకుండా 2 సార్లుగా వాష్ చేసుకుంటున్నాను. వంటకు కావాల్సినవన్నీ బయటికి తీసుకొచ్చి పెట్టుకున్నాను. కాకరకాయలు అన్నీ తరిగేస్తున్నాను. అన్నీ బయటే వంట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నాను. తోటకూర మొత్తం తరిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసాను. టమాటాలు, ఆనియన్స్, కల్లుప్పు, కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఉడకాలి బాగా. నిమ్మకాయ సైజు అంత చింతపండు, కొద్దిగా ఒక 1/2 స్పూను పసుపు వేసి మూత పెట్టేసేయాలి. బాగా ఉడకాలి. చూడండి ఎలా ఉడుకుతుందో. బాగా మెత్తగా బాగా ఉడకాలి. టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఉడుకుకోవాలి. ఎన్ని ఇస్తే బాగా మనకు మెత్తగా మెరిగిపోవాలి. చూడండి బాగా మెత్తగా బాగా ఉడికిపోయింది. ఇంకా దించి బాగా మెత్తగా ఎన్నించుకోవాలి. పప్పుతో బాగా మెత్తగా ఎన్నించుకోవాలి. బాగా మెత్తగా మెరిగిపోయింది. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. వెల్లుల్లి 4 మెత్తగా కచ్చాపిచ్చాగా 4 కొట్టేవి కూడా వేస్తున్నాను. 3 ఎండుమిర్చి వేస్తున్నాను. అడ్డంగా తుంచి ఆనియన్స్ అన్నీ వేసి తిరగమాత పెట్టాను. తిరగమాత బాగా ఆనియన్స్ అన్నీ ఎర్రగా వేగాక తోటకు పులుసు
తిరగబోసేసేదాన్ని. కూర తిరగబోసేసాను. గట్టిగా లేకుండా కొద్దిగా వాటర్ వేసుకోవాలి. గట్టిగా ఉంది. కొద్దిగా మనకు కావాల్సిన మోతాదులో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాను. బాగా కలిపేసాను. కొద్దిగా ఒక 2 నిమిషాలు అట్లా ఉడకనిచ్చి దించేసుకోవడమేను. అదే బాండిల్లో తిరగమాత పెట్టానండి. మళ్ళీ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, 1 స్పూను సాల్ట్ వేసాను, 1/2 స్పూను పసుపు వేస్తాను. ఈ తాలింపు పొడి వేస్తున్నానండి. ఈ తాలింపు పొడినే తయారు చేసుకుంటాను. ఈ తాలింపు పొడి నేను ఎలా తయారు చేసుకుంటాను పెడతాను. ఈ తాలింపు చాలా బాగుంటుంది. ఏమేమి చేస్తానో ఈసారి వీడియో పెడతాను.
మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతాను. నేను ఎలా తయారు చేసుకుంటాను. అన్ని తాలింపుల్లో చాలా టేస్టీగా తాలింపులైనా ఇవే వేస్తాను. నేను ఎలా తయారు చేయాలో కూరగాయ, కాకరకాయ, ఇంకా ఏమైనా బంగాళదుంప తాలింపు ఎట్లాంటి వాటిలోకైనా కానీ ఈ తాలింపు పొడి వాడతాను. అయిపోయింది, రెడీ అయిపోయిందండి. కాకరకాయ వేపుడు అండి. కాకరకాయ వేపుడు, తోటకూర రెడీ అయిపోయింది. కాకరకాయ వేపుడు అండి మా ఇంట్లో అండి. ఎలా ఉంటుంది, టేస్ట్ బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా కారం, చాలా బాగా సరిపోయాయి. మసాలా పొడి అన్నీ బాగా సరిపోయాయి. చాలా బాగుంది. మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది తోటకూర పులుసు, కాకరకాయ వేపుడు.